ఇజ్రాయెల్ అమెరికాతో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీని కొత్త నేతగా ప్రకటించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక కొలిక్కొచ్చింది. ఇరాన్లోని 88 మంది మత గురువులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు ముజ్తబాను ఎన్నుకుంది. ఇస్లామిక్ రిపబ్లిక్లో అత్యంత రహస్య వ్యక్తిగా పేరొందిన ముజ్తబా ఖమేనీ ఇరాన్ యుద్ధ వ్యూహంలో ఇప్పుడు కీలక పాత్ర పోషించనున్నారు. శక్తివంతమైన రెవల్యూషనరీ గార్డ్స్ ఇప్పుడు ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తాయి. ముజ్తబా ఇప్పటి వరకు ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఏ ప్రభుత్వ పదవిని చేపట్టలేదు. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో రెవల్యూషనరీ గార్డ్స్ తరపున పోరాడారు. 1989లో తన తండ్రి అయతుల్లా ఖమేనీ సుప్రీం లీడర్ అయిన తర్వాత ముజ్తబా క్రమంగా తన పట్టును పెంచుకున్నారు. 2008 నాటి వికీలీక్స్ పత్రాలు ఆయన్ను తెరవెనుక అసలు అధికారిగా అభివర్ణించాయి. 2005-2009 ఎన్నికల్లో అహ్మదీ నెజాద్ గెలుపులో ముజ్తబా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. نحن جئناكم قد حذرناكم بل نتحداكم. అంతకుముందు ఇరాన్ నాయకత్వంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త నాయకుడు ఎవరైనా తమ ఆమోదం ఉండాలని, లేకపోతే వారు ఎక్కువ కాలం కొనసాగలేరని హెచ్చరించారు. ముజ్తబా నాయకత్వాన్ని తాను అంగీకరించబోనని ఇప్పటికే ట్రంప్ స్పష్టం చేశారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వీడియో సందేశం ద్వారా ఇరాన్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇరాన్ను నిరంకుశత్వ పాలన నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమన్న ఆయన, ఇరాన్ ప్రజలు తిరగబడితే ఇరు దేశాలు మళ్లీ మంచి మిత్రులుగా మారే రోజు ఎంతో దూరంలో లేదని పిలుపునిచ్చారు. మరోవైపు ఇరాన్ ప్రతిదాడుల్ని కూడా తీవ్రతరం చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా పెద్ద ఎత్తున బాలిస్టిక్ క్షిపణుల్ని ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపైకి ప్రయోగించింది. ఇరాన్ లక్ష్యాలు పౌర మౌలిక సదుపాయాల వైపు కూడా మళ్లాయి. గల్ఫ్ దేశాల తాగునీటి అవసరాలకు అత్యంత కీలకమైన డీశాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ దాడి చేసిందని బహ్రెయిన్ ఆరోపించింది. సౌదీ అరేబియాలోని ఒక నివాస ప్రాంతంలో ఇరాన్ క్షిపణిపడి ఒక భారతీయుడు సహా 2 మరణించారు. ఈ యుద్ధంలో సౌదీలో సంభవించిన మొదటి మరణాలు ఇవే కాగా 12 మంది బంగ్లాదేశీయులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలపై దాడులు చేస్తూ ఇరాన్ బాధ్యతారాహిత్యమైన విధానాన్ని అవలంబిస్తోందని అరబ్ లీగ్ చీఫ్ మహమ్మద్ అబ్దుల్ గెయిట్ మండిపడ్డారు. గల్ఫ్ దేశాలపై ఇప్పటికే వందలాది క్షిపణులు, డ్రోన్ దాడులు జరిగాయని తెలిపారు. పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అటు గల్ఫ్ దేశాలపై దాడుల విషయంలో క్షమాపణలు చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ ఆదివారం తన స్వరాన్ని మార్చారు. ఇరాన్పై ఎంత ఒత్తిడి పెరిగితే ప్రతిస్పందన కూడా అంతే బలంగా ఉంటుందని హెచ్చరించారు. పొరుగు దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు సహకరించొద్దని కోరారు.